ఇదిగోండి సార్ నా రివాల్వర్, ఇవిగోండి 6 బుల్లెట్లు. మరైతే కాల్చిందెవరయ్యా? వేలాది మంది ఊరేగింపు సార్. ఎవడిని కుమ్మాడో, ఎవడిని కొట్టాడో, పొడిచాడో, కాల్చాడో ఎలా చెప్పగలం సార్? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ముందే చెప్పాను, మీరు వినలేదు. చూడండి, ఇప్పుడు అన్నిటికీ మీరే కారణం అయ్యారు. సరే సరే, ఆ ఎమ్మెల్యే బయటపడేట్టు చూడవయ్యా. ఎలా సార్? కాల్పుల్లో 3 చనిపోయారు. వాళ్ళ చావుకి ఎమ్మెల్యేకి సంబంధం లేదని రుజువైతే విడుదల చేస్తాను. లీగల్ గా నీ కరెక్ట్ గా నేను ధైర్యంతో మాట్లాడుతున్నావు కదూ. ఆ ధర్మభిక్ష సంగతి నీకు తెలియదు మిస్టర్ లక్ష్మీ నరసింహ. నాకు తెలుసుకోవాలని లేదు సార్. దొంగ నమస్కారాలు ఏం తక్కువ కాదు. మా వాడిని కాల్చి చంపడం, ఇక్కడికి వస్తే పలకరింపరా? దమ్ముంటే నన్ను కాల్చండ్రా. ఉన్నాడా డెప్యూటీ? డెప్యూటీ రండి ధర్మభిక్షం గారు, రండి రండి. ఏంటి పేరెంటానికి పిలిచి అడుగుతున్నావు? నా మనుషులు నువ్వు చంపేసి ఆ గందరగోళంలో ఎవరు చంపారో తెలియదని కమిషనర్ చెప్పావట. నేను కాల్చింది నిజం, వాడు చచ్చింది నిజం, నీ వాడు చూసింది నిజం, కానీ సాక్ష్యం ఏది? నా మాట నాకే అప్పచెప్తున్నావంటే కావాలని నా వాళ్ళని చంపావన్నమాట. అవును, చంపాను, ఇంకా చంపుతాను. అంటే నన్ను చెప్పుతావా? ఎవరు నరికినా గొడ్డలు నరుగుతుంది, ఎవరు పేల్చినా తుపాకీ పేలుతుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి చేతిలో నువ్వు చావడమో, లేక కృష్ణానది దాటి నువ్వు పారిపోవడమో ఈ 2 రోజుల్లో తేలిపోతుంది. మా అన్నకి వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడతావేంటి? ఓహో, వేలు చూపిస్తూ మాట్లాడకూడదా? అయితే కాలు చూపిస్తా. నీలాంటి డాఫర్ వెధవల్ని 100 మందిని తన్నిన బూటు. బాగా చూడు. అరెస్ట్ చేసిన మా వాళ్ళను కోసం నేను ఏమైనా చేసుకుంటాను. చూసావా నా కోసం ఎంతమంది చావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు నేనంటే ఇప్పుడే వాళ్ళు నా కోసం పెట్రోల్ పోసుకొని చచ్చిపోతారు. ధర్మభిక్ష వాళ్ళ కోసం నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను. ఎంత బాగుంది ముద్దు